నీట్ పేపర్ లీకేజీల కారణంగా బలైన 18 మంది విద్యార్థులకు న్యాయం చేయాలని, అలాగే దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీలను వ్యతిరేకిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని గత 20 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ లో సోనం వాంగ్చుక్ గారు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ప్రభుత్వం 20 రోజులుగా ఆయన ఎటువంటి సంప్రదింపులు చేయకుండా ఆయన ఢిల్లీ పోలీసులను ఉపయోగించి ఆయన అక్కడి నుంచి తరలించి ఆసుపత్రికి తరలించారు. రోజు రోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న ఈ ప్రభుత్వం స్పందించకుండా ఈ రోజు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, ఇతర యువజన ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమాలకు పిలిపించిన నేపథ్యంలో ఆయన అక్రమంగా నిర్బంధించి ఆయన యొక్క గొంతుకును నొక్కాలని చూస్తున్న ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వ అధికారులకు మేము ఒకటే తెలియజేస్తున్నాం. నీట్ పేపర్, ఇతర పేపర్ల లీకేజీలకు వ్యతిరేకంగా దాన్ని నిరసిస్తూ విద్యార్థులు గత అనేక రోజులుగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. 18 మంది విద్యార్థులు వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. అయినా సరే ఈ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. అది స్పందించకుండా న్యాయం చేయమని కోరుతున్న వ్యక్తి పైన అక్రమంగా నిర్బంధించి ఆయన్ని హాస్పిటల్కి తరలించడం చాలా దారుణం. ప్రభుత్వం వెంటనే స్పందించి సోనం వాంగ్చుక్ గారితో చర్చలు జరపాలి. లేని పక్షంలో దేశవ్యాప్తంగా విద్యార్థులందరినీ ఐక్యం చేసుకొని 20వ తేదీ నుండి జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు ముట్టడి కార్యక్రమాలకు పిలుపునిస్తామని తెలియజేస్తున్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారిని వెంటనే బర్తరఫ్ చేయాలి. బర్తరఫ్ చేసి ఆయన పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేయాలని తెలియజేస్తున్నాం. లేని పక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులను, ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని ఈ దేశంలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల ముట్టడికి పిలుపునిస్తామని తెలియజేస్తున్నాం.